తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడంటే పుక్కింటి పురాణంలోని కల్పిత వ్యక్తి కాదు. సామాన్య మానవుడు కాదు. ఒక మహాపురుషుడు కూడా కాదు. అసంఖ్యాకమైన అలౌకిక విశ్వాలకు, లౌకిక విశ్వాలకు సృష్టికర్త, సంరక్షకుడు, నియామకుడు అయిన దేవాది దేవుడే ఆయన. ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మగా ఆయన ప్రతి అణువులోనూ, ప్రతి జీవి యొక్క హృదయంలోనూ నెలకొని ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్తులలోనే సర్వాన్ని ఎరిగిన త్రికాలాగ్నుడు. అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించటంలో ఆనంద పరవశుడవుతుండేవాడు. ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతాన్ని ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు. దేవాది దేవుని దివ్యలీలలను స్తుతిస్తూ ఆధ్యాత్మిక లోకాల్లోనూ, భౌతిక లోకాల్లోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగా అప్పుడే అక్కడకు వచ్చాడు. శ్రీ నారదుణ్ణి చూడగానే వాల్మీకి, ఆయన శిష్యులు సగౌరవంగా లేచి సాష్టాంగ దండ ప్రమాణాలను అర్పించి, ఆ తర్వాత వారు శ్రీ నారదుడిని సంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చుండజేసి ఆర్య పాద్యాతులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ పైన వాల్మీకి శ్రీ నారదుడితో, తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి, ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడెవడు? అందరిలోనూ అత్యంత ఘనుడు, విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, కృతజ్ఞుడైన వాడెవడు? నిష్కలంకమైన సౌశల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వాడెవడు? తనకు సాటి లేనివాడు, ప్రజ్ఞానిధి, అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవాడు, క్రోధానికి గాని అసూయకు గాని ఎన్నడూ లోబడనివాడు, ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించగల వాడెవడు? ముల్లోకాల్లోనూ ఎవరికైనా సరే రక్షణ దేవి చేత సకల ఆశీస్సులను పొందినవాడెవడు? ఓ మహర్షి, ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు. ముల్లోకాల్లో విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు. ఓ ఋషివరేణ్య, ఇక్ష్వాకు రాజు వంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు. అతను సకల దివ్య లక్షణ సంశోభితుడు, సకల ఐశ్వర్యాలతో కూడుకొన్నవాడు, తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు, అపరిమితమైన శక్తులకు అధిపతి అయిన వాడు. రాముడు అజానుబాహుడు. ఆయన కంఠంపై 3 మంగళ రేకులున్నాయి. అతడు మహాభుజుడు, విశాలమైన వక్షము, అందంగా తీర్చిదిద్దినట్లున్న శిరస్సు, ప్రసన్నమైన ముఖము, దృఢమైన దవడలు కలవాడు, మరియు పుష్టిగా గూఢముగానున్న సంధియముకలు గలవాడు. ఆయన విశాల నేత్రుడు, ఠీవి అయిన విగ్రహము, చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవయవాలు కలవాడు. ఆయన దేహము శుకవర్ణముతో గొప్ప తేజస్సు గలది. లోతు తరచుటకు సాధ్యము కాని మేధస్సు కలవాడు. గంభీరమైన వర్తనము కలవాడు. అద్భుతమైన కంఠస్వరము మరియు వక్తృత్వ శక్తి కలవాడు. శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశల్యం కలవాడు. సత్యమైన ధర్మాన్ని అనుష్ఠించేవాడు. ఆత్మ సాక్షాత్కారములో సంపూర్ణుడు. వర్ణాశ్రమ ధర్మాన్ని సముద్ధరిస్తున్నవాడు. నిజానికి సకల విశ్వానికి ఆధారం అతడే. సకల శత్రువులను సంహరించేవాడు. తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రయం అతడే. శ్రీరాముడు వేదాలను క్షుణ్ణంగా ఎరిగినవాడు. అంతేగాక సకల విధ ఆయుధాలను ప్రయోగించటంలోనూ దిట్టమైన వాడు. పట్టిన పట్టు విడవనివాడు. అసాధారణ ధరణాశక్తి గల మేధావి. నిజానికి అతని పాండిత్యం
పరిమితులెరగనిది. అతను వివేకవంతుడు. అతను వివేకవంతుడు, దయార్థ హృదయుడు, యుద్ధరంగంలో మేటి వీరుడు. అతడు సకల ప్రాణులకు ప్రీతిపాత్రుడు. మిత్రులను శత్రువులను కూడా సమదృష్టితో చూచే నిష్పక్షపాతి. సముద్రం వలె గంభీరమైన వాడు. ధైర్యంలో హిమాలయం వంటివాడు. శక్తిలో విష్ణువు వంటివాడు. అందంలో చంద్రుని వంటివాడు. ఓర్పులో భూదేవిని పోలినవాడు. కోపంలో ప్రళయ కాలంలో చెలరేగే అగ్ని లాంటివాడు. సంపదలలో కుబేరుని వంటివాడు. భక్తి శ్రద్ధలలో ధర్మాది దేవతయే. ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుడి లీలా విశేషాలను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. ఈ శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ అత్యంత నీతివంతంగాను ఆదర్శవంతంగాను పరిపాలిస్తూ ఉన్నాడంటూ చెప్పి ముగించాడు. శ్రీరాముడు పరిపాలనలో ఏ ఒక్కరూ వ్యాధి లేదా మనోవ్యధ ఆది వ్యాధుల బారిన పడలేదని, రామరాజ్యంలో దొంగల భయం కానీ, కరువు కాటకాలు కానీ, ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదలతో తులతూగుతున్నారని చెప్పాడు. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ధాన్యం, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. నిజానికి రామరాజ్యంలోని ప్రజలు సత్యయుగంలో మాదిరిగా పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. వరదలు, భూకంపాలు, కరువుల వంటి ప్రకృతి బీభత్సాలు ఎన్నడూ వాటిల్లలేదు. స్త్రీలంతా పతివ్రతలుగా ఉంటారు. ఏ స్త్రీకి గాని ఎన్నడూ వైధవ్యం ప్రాప్తించలేదు. ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని 11,000 సంవత్సరాలు పాలించిన మీదట తన పరంధామానికి వైకుంఠానికి చేరుకుంటాడు. ముల్లోకాలకు శ్రేయస్సు కూర్చుటానికై వాల్మీకి ముని యొక్క సందేహాలను తీర్చిన శ్రీ నారదుడు యథాప్రకారం శ్రీమన్నారాయణుడి లీలను కీర్తిస్తూ ప్రచారం చేయటానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు. తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకొని తమసా నదీ తీరానికి పయనమైనాడు. అరణ్యంలో నదీ తీరాన వాల్మీకి శ్రీ నారదుడు పలికిన పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మైథునంలో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి. సరిగా అప్పుడే ఒక దుర్బుద్ధి గల నిషాద జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోటు నుంచి ఈ వలకి వచ్చి ఒక బాణాన్ని వదలటంతో అది జంటలోని మగపక్షి దేహంలోకి దిగబడగా అది బాధతో అరుస్తూ నెలకొరిగింది. తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులో గిలగిలలాడటం చూచిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరాల నుండి నిరాశ అనే ఆఘాతంలోకి విసిరివేయబడినదై భీతావాహయై ఆర్తనాదాలు చేసింది. ఈ విషాద సంఘటనను చూచిన వాల్మీకి హృదయం కారుణ్య భావోద్వేగానికి లోనయింది. నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకంగా భావించిన వాల్మీకి ఆగ్రహోదగ్రుడైనాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమగమశాశ్వతి సహ యత్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఓరి పక్షులను వధించే నిషాదుడా, తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపమెరుగని అమాయకమైన మగపక్షిని నిర్దయగా వధించిన పాపానికి గాను నీవు చిరకాలం మనశ్శాంతిని కోల్పోయి అలమటించదవుగాక అంటూ శపించాడు. అయితే ఈ శాపవచనాలను పలికిన వెంటనే వాల్మీకి తాను కోపాన్ని కట్టడి చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడి బాధపడ్డాడు. అన్ని జీవులు భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావానికి లోనై వివశులై వ్యవహరిస్తున్నాయన్న విషయం తన బోటి విఘ్నుడికి నిజానికి తెలియనిదేమీ కాదు. వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అదే సమయంలో
తన నోటి నుండి వెలువడిన శాపవచనంలో ఏదో విచిత్రమైన ఛందోగతి ఉన్నందుకు వాల్మీకి ఆశ్చర్యకితుడయ్యాడు. నిజానికి ఆ శాపవచనం తాను శ్రీ నారదునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తూ వచ్చిన రామాయణం యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణను సూచించేదిగా ఉంది. దానితో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుని వైపు తిరిగి, నా శోకంలో నుండి ఒక్కొక్కటి 8 మాత్రలు గల 4 పంక్తులు వెలువడ్డాయి. శోకంలో నుండే ఒక అద్భుతమైన శ్లోకం ఆవిర్భవించింది. ఎందుకంటే కారుణ్యం అనేది లేకుంటే యథార్థమైన కావ్య వ్యక్తీకరణ అనేది సంభవించదు అని వ్యాఖ్యానించాడు. తరువాత వాల్మీకి తమసా నదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. నిషాదుణ్ణి శపిస్తూ తాను పలికిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాళంలోని అత్యున్నతమైన తన లోకం నుండి దిగి రావటాన్ని వాల్మీకి గమనించాడు. సంభ్రమాశ్చర్యాలు ముప్పొరిగినొగనగా అతడు విశ్వంలోని ఆ అగ్రజన్ముడైన బ్రహ్మను స్వాగతించడానికై లేచి నిలబడ్డాడు. అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవునికి వాల్మీకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన విశేష శ్రద్ధాభక్తులతో పూజించాడు. అంతటా అందరి హృదయగత భావాలను ఎరిగినవాడు విశ్వపితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో, ఋషివరేణ్య, నిషాంతుడైన వేటగాన్ని అనవసరంగా శపించాననుకుంటూ మదనపడటం ఆపు. నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే. నీవు సాధించవలసి ఉన్న ఒక్క మహాకార్యాన్ని, నిన్ను ఉద్యుక్తుణ్ణి చేయటానికై నీ నోటి ద్వారా ఆ మాటలు పలకబడ్డాయి. ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప దివ్య లీలలతో కూడిన శ్రీరామచంద్రుని జీవన చరిత్ర కావ్యాన్ని నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ప్రియమైన వాల్మీకి, ఈ విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేదీ లేదు. ఎందుకంటే నీకు తెలియని విషయాలన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయంలో స్పష్టంగా వెలువడుతాయి. అలా నా అనుగ్రహంతో రామాయణాన్ని నీవు దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పాడు.